వీసా రిజెక్ట్ అవడానికి ఒక కారణం ఏంటో తెలుసా అండి? సో ఆల్రెడీ మీ వీసా రిజెక్ట్ అయితే రెండోసారి వెళ్ళినప్పుడు కూడా మీ వీసా రిజెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీ వీసా డినే అవడానికి 4 రీజన్స్ షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్స్ కి కాల్ చేసి వెంటనే మాట్లాడండి. సో ఒక రీజన్ ఏంటంటే ప్రీవియస్ గా రిజెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా రిజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ రీజన్ ఏంటంటే ఫండింగ్ సరిగ్గా చూపించకపోవడము. మనం యూనివర్సిటీకి చెప్పినప్పుడేమో పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారని చెప్తాము, మళ్ళీ వీసా ఆఫీసర్ దగ్గర ఏమో లోన్ అని చెప్తాము. సో ఇలా మాటలు తేడా రావడం వల్ల కూడా వీసా రిజెక్ట్ అవ్వచ్చు. సో ఫండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఒక $2000 ఫండింగ్ తక్కువ చూపించినా గానీ మీ వీసా రిజెక్ట్ అవ్వచ్చు. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఎవ్వరు క్వశ్చన్ చేయలేని కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో మారుమూలన కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయండి. సో అలాంటి కన్సల్టెన్సీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని బ్యాన్డ్ యూనివర్సిటీస్ కానీ మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టే యూనివర్సిటీస్ అంటే అవి ఆల్రెడీ USCIS ద్వారా బ్యాన్ అయిన యూనివర్సిటీస్ కి అప్లై చేస్తారనమాట. సో అది వీసా ఆఫీసర్ కి ఈజీగా తెలిసిపోద్ది కదా. ఆ యూనివర్సిటీ అనగానే మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా రిజెక్ట్ చేసేస్తారనమాట, ఈవెన్ 1 క్వశ్చన్ అడగకుండా అలాంటి యూనివర్సిటీస్ కి వెళ్తే. సో ఆ రీజన్ మీద మా స్టూడెంట్స్ ఎవరు ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదు, దాన్ని మేము చాలా గర్వంగా చెప్తాము. ఇంకా మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన ఫీల్డ్, ఇప్పుడు మీరు వెళ్ళబోయే ఫీల్డ్ సపరేట్ అనుకో, బాగా సపరేట్ అనుకో, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రిజెక్షన్ కి. మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ కి అయితే మాక్ టెస్ట్లు అమ్మో వాళ్ళకి ఖచ్చితంగా వీసా వచ్చేస్తుంది అన్నంత వరకు కండక్ట్ చేస్తారు మా CEO గారు దగ్గరుండి. సో యా, మీరు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా కాంటాక్ట్ చేసేయండి.